నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్. గురుగారు, ఇప్పుడు మన మన కుటుంబంలో ఎవరైనా లేదా మన పెద్దవాళ్ళు కానీ ఎవరైనా చనిపోతే ఈ జన్మ ముగిస్తే మరో జన్మ అనేది ఖచ్చితం అని అంటారు కదా. మరి అలాంటప్పుడు వాళ్ళు విదేశాలలో కూడా పుట్టే ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఇక్కడ మనం చేసే పిండ ప్రదానం, ఆ తంతు ఏదైతే ఉంటుందో అదంతా వర్తిస్తుందంటారా? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. పునరపి జననం పునరపి మరణం అన్నారు. అంటే మనిషి పుట్టిన వాళ్ళు చనిపోక తప్పదు, చనిపోయిన వాళ్ళు మళ్ళీ పునరపి జననం మళ్ళీ జనించక తప్పదు. అంటే ఎవడి ప్లాట్ఫామ్ వస్తే వాడు దిగి వెళ్ళిపోతాడు. స్ట్రైట్ క్వశ్చన్ ఇది. ఆ ప్లాట్ఫామ్ ఆ జంక్షన్ రాగానే దిగి వెళ్ళిపోతాడు. దిగి వెళ్ళిపోగానే మళ్ళీ కొద్దిసేపటికో కొద్ది టైం ఇంకో జంక్షన్లో ఇంకో రైలు వస్తే ఆ రైలు ఎక్కుతాడు. అంటే ఫస్ట్ ట్రైన్ దిగటాన్ని వెళ్ళిపోవటం, సెకండ్ ట్రైన్ ఎక్కుతాడు ఎక్కడో ఒకటి నుంచి. అంటే మనం ఏదో ఉదాహరణకి హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఏదో ఒక జంక్షన్లో ఎక్కాం. అంటే హైదరాబాద్ టు సికింద్రాబాద్ టు గుంటూరు వెళ్ళాం. గుంటూరులో జంక్షన్ దిగాం. మళ్ళీ గుంటూరు నుంచి ఏదో విశాఖపట్నం వెళ్ళాలి. ఆ విశాఖపట్నానికి ఇంకో ట్రైను ఎక్కాం. ఇక్కడ సికింద్రాబాద్లో పల్నాడు ఎక్స్ప్రెస్ ఎక్కి గుంటూరులో దిగుతాం. అక్కడి నుంచి గుంటూరులో దిగిన తర్వాత కొద్దిసేపు గ్యాప్ తోటి మళ్ళీ వైజాగ్ వెళ్ళే సింహాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కుతాం. అంటే ఏమిటి, ఇక్కడ మనం దిగాం అంటే పునరపి జననంలో ఎప్పుడైతే మనం ట్రావెల్ చేస్తున్నామో ఒక చోట దిగుతాం, దిగిన తర్వాత మళ్ళీ కొంత గ్యాప్ తోటి ఇంకో ట్రైన్ ఎక్కి ఇంకో చోటకి వెళ్తాం. అంటే ఒక చోట పుట్టిన వ్యక్తి మరొక చోట ఎక్కడొక్కడ చనిపోయిన తర్వాత మళ్ళీ జనిస్తాడని శాస్త్రంలో చెప్పబడింది. అంటే జన్మ అనేది ఉంటుంది అని అర్థం. సరే, సెకండరీ అది మనిషి జన్మ కావచ్చు, జంతు జన్మ కావచ్చు, చీమ జన్మ కావచ్చు, ఆ సెకండ్ పాయింట్ అది. అయితే పుట్టడం అయితే ఖాయంగా పుడతాడు. వాడి యొక్క పాపకర్మలను చేసి పాపకర్మలను బట్టి అతని యొక్క మంచితనాన్ని బట్టి అతను సహాయం చేయటాన్ని బట్టి మరో జన్మ ఎత్తడం అనేది ఖాయం. అందులో ఏం డౌట్ లేదు. కానీ జన్మ ఎత్తిన తర్వాత ఇప్పుడు జన్మించి ఎప్పుడైతే మరణిస్తారో ఒక వ్యక్తికి మనం నిత్యకర్మ లాంటివి, పిండ ప్రధానాలు లాంటి క్రతువులు చేస్తాం. క్రతువులు చేసినప్పుడు ఆ మధ్యలో గ్యాప్ ఏదైతే గుంటూరులో ఎక్స్ప్రెస్ దిగారో, పల్నాడు ఎక్స్ప్రెస్ దిగిన తర్వాత సింహాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కడానికి వైజాగ్ వెళ్ళడానికి మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఒక 3 అవర్స్ 4 అవర్స్ గ్యాప్ అనుకోండి. దానిలో ప్రయాణం చేయటము, స్వర్గ నరకలోకాలకి వెళ్ళటము, ఆ ప్రయాణం చేసిన భగవంతుడి యొక్క ఆజ్ఞ వల్ల మళ్ళీ రీజనరేషన్ అంటే పునరుత్పత్తి అనేది జరుగుతూ ఉంటుంది. అది జరగటానికి కారణం ఏంటంటే మనం చేసుకునే ప్రారబ్ధ కర్మలు అనుకోవచ్చు, మన మంచితనం అనుకోవచ్చు. ప్రతిదీ కూడా భగవంతుడు క్యాల్కులేట్ చేస్తారు. మ్యాథమెటికల్ క్యాల్కులేషన్ ఉంటుంది. చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పుడు వాళ్ళకి పిండ ప్రధాన కార్యక్రమం చేస్తారు కదా చనిపోయినప్పుడు. మళ్ళీ ఆ చనిపోయినప్పుడు ఆ సంవత్సరంలో చేస్తాడు, ఆ సంవత్సరంలో పుట్టాడు అనుకుందాం. నెక్స్ట్ ఇయర్ ఎక్కడో ఒకడ వాషింగ్టన్ డీసీలోనో, లేకపోతే టెక్సాస్లోనో, లేకపోతే లండన్లోనో, న్యూజిలాండ్లోనో, లేకపోతే రకరకాల చోట్ల బోస్టన్లోనో ఎక్కడో ఒక సంథింగ్ పుట్టాడు. అమెరికాలోనో, లేకపోతే లండన్లోనో, సౌత్ అమెరికానో, లేకపోతే ఎక్కడొక్కడ సంథింగ్ ఈ 193 దేశాల్లో ఎక్కడొక్కడ పుడతాడు. పుట్టిన తర్వాత లేకపోతే ఇండియాలోనే పుట్టచ్చు, లేదా ఆ ఊర్లోనే పుట్టచ్చు, ఆ ఇంట్లోనే పుట్టచ్చు, చెప్పలేం. పుట్టిన తర్వాత మరి ఆ పిండ ప్రధాన కార్యక్రమాలు చేస్తాడు కదా. ఒక మనిషి అక్కడెక్కడో బోస్టన్లో పుట్టాడు. గుంటూరులో పుట్టిన వ్యక్తి చనిపోయి బోస్టన్లో పుట్టాడు. అంటే ఆయన గుంటూరు బ్రాడీపేటలో చనిపోయాడు. ఎగ్జాంపుల్, చనిపోయిన వ్యక్తి ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళు బతికి ఇక నెక్స్ట్ జనరేషన్లో బోస్టన్లో పుట్టాడు, యుఎస్లో. పుట్టిన తర్వాత గుంటూరులో ఉండే వ్యక్తులందరూ ప్రతి ఇయర్ కార్యక్రమం చేస్తుంటారు పిండ ప్రధానం. అక్కడ వాషింగ్టన్లో అబ్బాయి చిన్నపిల్లగాడు ఉంటే అబ్బాయి 7th క్లాస్ 6th క్లాస్ చదువుతూ ఉంటాడు, 8th క్లాసు 12th స్టాండర్డ్ చదువుతూ ఉంటాడు. ఇక్కడ వాళ్ళ పేరు మీద, ఆయన పేరు మీద గోత్రనామాలతో పిండ ప్రధానాలు గుంటూరులో బ్రాడీపేటలో జరుగుతుంటాయి. ఎగ్జాంపుల్, ఇక్కడ గుంటూరులో ఎప్పుడైతే జరుగుతుంటాయో ఆ వ్యక్తికి, ఆ కృష్ణారావు అనే వ్యక్తికి గుంటూరులో చనిపోతే ఆ వ్యక్తి పేరు మీద పిండ ప్రదానాలు జరుగుతుంటాయి. ఎందుకంటే మనకి ఆత్మ అనేది
శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంటుంది. అంటే శరీరం అనేది ఏంటంటే భగవద్గీతలో చెప్పినట్టు చినిగిన వస్త్రం లాంటిది. ఆత్మ ఏమవుతుంది, ఏ చొక్కా ఉంటే ఆ చొక్కాకి వెళ్ళిపోతుంటుంది. అంటే వస్త్రాన్ని తొడుగుతూ ఉంటుంది అది. ఆ వస్త్రం అంతా మనం కాల్చేస్తాం. ఆత్మ శాశ్వతం. ఆత్మ వెళ్ళి మళ్ళీ స్వర్గ నరకలోకాలకు వెళ్ళి మళ్ళీ పునరపి జనంలాగా ఒక శరీరాన్ని ధరించి ఉంటుంది. అది బోస్టన్లో ధరించి ఉందనుకుందాం. ఇక్కడ గుంటూరులో వాళ్ళకి పిండ ప్రధాన కార్యక్రమం ఎవ్రీ ఇయర్ చేస్తుంటారు. కానీ అక్కడ చేసేది ఏదైతే ఉంటుందో ఆయనకి కావలసిన రూపంలో, ఆయనకు అవసరమైన రూపంలో అది అందజేయబడుతుంది. అంటే ఆయనకు అవసరమైంది ఆ బోస్టన్లో పుట్టైన ఆయన అవసరానికి సంబంధించింది ఏదైతే ఉంటుందో, ఇక్కడ చేసే పుణ్యం ఏదైతే ఉంటుందో ఆ పుణ్యం ఆయనకు కావలసిన రూపంలో వెళ్ళిపోతుంది. అంటే కావలసిన రూపంలో అంటే మన పిల్లలు ఇండియాలో ఉంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనం డబ్బులు వేస్తే అక్కడ డాలర్స్ రూపంలో మారిపోతుంది. అంటే ఇండియన్ కరెన్సీ డాలర్స్ రూపంలో మారుతుంది. ఇక్కడ ఏదైతే మనం పుణ్యం చేస్తామో, పిండ ప్రధాన కార్యక్రమాలు చేస్తామో, ఆ కార్యక్రమంలో ఉండే ఆ పుణ్యము ఏదైతే చేసే మంచి పని ఏదైతే మనం చేస్తున్నామో అది ఆయనకు అవసరమైన రూపంలో మార్చి ఆయన అవసరానికి ఉపయోగపడుతుంది అని అర్థం. అది అసలు విషయం. ఇక్కడ చేసింది వేస్ట్ కాదు, చెయ్యాలి. చెయ్యటం వల్ల ఏం జరుగుతుంది, ఈ పుణ్యం అనేది ఆయనకు దక్కే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. ఆ పుణ్యం దక్కటం వల్ల అతనికి విద్య ఎందు కానీ, ఐశ్వర్యం ఎందు కానీ, భార్యాభర్తల యొక్క సమస్యలు కానీ అవన్నీ కూడా తొలగిపోతాయని అర్థం. ఏదైతే మనం చేస్తామో ఆ పుణ్య ఫలితమే ఆయనకి కాపాడే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి అందువల్ల ప్రతి సంవత్సరం కూడా పిండ ప్రదానం చేయడానికి కారణం అనేది అదే వాస్తవంగా. అలా చేయటం వల్ల ఆయనకు ఉపయోగపడే వస్తువుగా మలుచుకుంటుంది అని అర్థం. ఏదైతే పుణ్యం చేస్తామో ఆ ఉపయోగపడే వస్తువుగా ఆయనకి వెడుతుంది, ఆయన దగ్గరికి వెళ్తుంది. అది ఉపయోగకరంగా ఆయనకు ఉపయోగం అనేది కలుగుతుంది అని అర్థం. అందువల్ల పిండ ప్రధాన కార్యక్రమం చెయ్యాలి. ఇంకోటి దీనిలో పితృయజ్ఞము మాతృయజ్ఞం అనేది ఒకటి ఉంటుంది. మనకి పంచయజ్ఞాలని 5 యజ్ఞాలు ఉంటాయి. ఒక తండ్రి చనిపోయిన తర్వాత, తల్లి చనిపోయిన తర్వాత సంవత్సరం వరకు కూడా మాసికాలు పెట్టడానికి కారణం ఏంటంటే ఆ సమయంలో దేవుణ్ణి కొలవరు. అంటే నెల మాసికం పెడుతుంటారు. ఆ సంవత్సరం వరకు కూడా దేవుణ్ణి కొలవరు. కొలవకపోవడానికి కారణం ఏంటంటే దేవుణ్ణి పక్కకు జరిపి మనం సంవత్సరానికి తల్లిదండ్రుల యొక్క జ్ఞాపకం చేస్తుంటూ ప్రతి నెల కూడా మాసికం పెట్టడం వల్ల తల్లిదండ్రులు తలుచుకుంటూ ఈ సంవత్సరం అంతా గడపాలి, తర్వాత మళ్ళీ మరుపు వస్తుందేమో అనే ఉద్దేశంతో దేవుణ్ణి పక్కకి పెట్టి పితృయజ్ఞం మాతృయజ్ఞం చేయడానికి ప్రతి నెల కూడా మాసికాలు పెట్టి ఆయన యొక్క కృతజ్ఞతా భావాన్ని తీర్చుకోవడానికి ఇలాంటి మాసికాలు సంవత్సరికాలు చేస్తుంటారు. దాన్ని పితృయజ్ఞం అంటారు. కేవలం యజ్ఞం అంటే శుక్రవాళ్ళతో తీసుకెళ్ళి సమిధలేసి యజ్ఞమే కాదు. భూతయజ్ఞం అంటాం. మన ఇంటి దగ్గర భూతయజ్ఞం అంటే మన ఇంటి దగ్గర ముగ్గేస్తాం, ముగ్గు వచ్చిన ఆ బియ్యపిండి చీమలు తింటాయి, అది భూతయజ్ఞం. బ్రహ్మయజ్ఞం అంటారు. అంటే మనం జనాలకు భోజనం పెట్టడం, ఆకలి తీర్చటం. మాతృయజ్ఞం పితృయజ్ఞం అంటే ఇది. దేవయజ్ఞం అంటే యజ్ఞం చేయటం, హోమాలు చేయటం. అంటే భగవంతుడికి హవిస్సు ఇవ్వటం, నెయ్యి ఇవ్వటం. ఆ నెయ్యి సమిధుల వల్ల వరుణదేవుడు కరుణించి వర్షాలు ఇస్తాడని అర్థం. ఇలాంటివన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఈ నిగూఢ రహస్యాలు, అంటే అకల్చర్ స్టడీస్ అంటారు. అంటే రహస్యాలు, భగవంతుడి యొక్క రహస్యాలు. భగవంతుడికి మనం ఏదైతే పితృయజ్ఞం మాతృయజ్ఞం తల్లిదండ్రులను చేస్తామో అది ఉపయోగపడే వస్తువుగా వారికి మారిపోతుందని అర్థం. అది కృతజ్ఞతాభావం తీర్చుకోవటం. అదమ్మా. చాలా సంతోషం గురుగారు, చాలా బాగా అర్థమయ్యేలా చెప్పారు. చాలా థ్యాంక్స్. నమస్కారం అమ్మా.